హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అలర్ట్ రూపంలో వస్తుంది. మనం ప్రీవియస్ వీడియోలో సిఎస్పి, బ్యాంక్ మిత్ర, బీసీ ఏజెంట్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం హెల్త్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఒక మొబైల్ యాప్ గురించి తెలుసుకుందాం. దాని పేరే పెడోమీటర్. పెడోమీటర్లో పెడో అనగా పాదం, మీటర్ అనగా కొలత అని అర్థం. పెడోమీటర్ను 1780లో స్విట్జర్లాండ్కు చెందిన అబ్రహం లూయిస్ పెరెడ్లెట్ మొదట పెడోమీటర్ను కనుగొన్నారు. పెడోమీటర్ అనున్నది మనుషులు వేసే అడుగులు, చేతుల కదలికలను బట్టి నడిచిన లేదా కదిలిన దూరాన్ని జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని ముఖ్యంగా క్రీడలు ఆడేవారు మరియు శారీరక దృఢత్వం కావలసిన వారు ఉపయోగిస్తారు. టెక్నాలజీ అడ్వాన్స్ కాకముందు పెడోమీటర్ నందు మెకానికల్ స్విచెస్ను సింపుల్ కౌంటర్కు జోడించి నడకను కొలిచేవారు. కానీ ఇప్పుడు పెడోమీటర్ నందు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో పనిచేయు మెకానికల్ సెన్సర్ సాఫ్ట్వేర్తో పనిచేస్తూ మనం వేసే స్టెప్స్ను కౌంట్ చేస్తుంది. ప్రస్తుతం మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ను సాఫ్ట్వేర్తో జత చేయడం వలన ఖచ్చితమైన స్టెప్స్ను కొలవడమే కాక ఫాల్స్ స్టెప్స్ను అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫాల్స్ స్టెప్ అంటే మొబైల్ను చేతితో అటు ఇటు ఊపడం, పెండులంలా ఆడించడం లాంటివి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రస్తుత సమాజంలో చాలామంది పెడోమీటర్ యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ మరియు డిఫరెంట్ ఎక్సర్సైజ్ను వాడుతున్నారు. పెడోమీటర్ యాప్ను ప్రస్తుత కాలంలో చాలా ఆదరణ పొందింది. మన రోజువారీ వాడకంలో కిలోమీటర్లు, కరిగించిన కెలోరీలు చెప్పడమే కాకుండా వాటికి మన మొబైల్లో సేవ్ చేస్తుంది. ఈ యాప్ను ఓపెన్ చేసి ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఏ రోజు అస్సలు నడవలేదు తెలుసుకోవడమే కాక ముందుగా కూడా మనం జాగ్రత్త పడవచ్చండి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం కనీసం 3 నుంచి 4 కిలోమీటర్ల నడక అవసరమని WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసింది. చాలా పెడోమీటర్లు 1150 నుంచి 1200 స్టెప్ను 1 కిలోమీటర్గా పరిగణలోకి తీసుకొని మన కదలికలను కొలిచి చెప్తుంది. మొబైల్ యాప్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు పెడోమీటర్లు కలిగిన చేతి గడియారాలు కూడా ప్రస్తుత కాలంలో బాగా పాపులర్ అయినాయండి. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఎంఐ చేతి గడియారాలు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెడోమీటర్ను ప్లేస్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ PEDOMETER పెడోమీటర్ అని క్లిక్ చేసి సెర్చ్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఫుడ్ కనిపిస్తుంది కదండి, ఇదే అండి పెడోమీటర్ స్టెప్ కౌంటర్ ఫ్రీ క్యాలరీస్ అనేది కదా. దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇది ఆల్రెడీగా ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇది డిఫాల్ట్గా ఓపెన్ అయిపోతుంది. దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి 4.8 రేటింగ్ ఉందన్నమాట. 10 మిలియన్ పీపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఎంత పాపులర్ అని మీకు తెలుసుకోవచ్చు. దీన్ని మనము ఇలా ఓపెన్ చేసుకొని దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ మనం మేలా ఫిమేలా అనేటువంటిది ఇందులో మనం ఎంటర్ చేసుకోవాలి. మేల్. నెక్స్ట్ మన హైట్ని ఇందులో మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఫీట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 5'8" ఉన్నాను అనుకోండి, 5'8". వెయిట్ అనేది మనం ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేజీస్లో ఎంటర్ చేయొచ్చు, తర్వాత ఎల్బిఎస్లో కూడా ఎంటర్ చేయొచ్చు. కేజీస్లో ఎంటర్ చేస్తే చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే అని ఇచ్చేసేసి స్టార్ట్ అని కొడతాం. స్టార్ట్ అని కొడితే మనకి ఈ విధంగా మెనూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది కదండి. ఈ ప్రొఫైల్లో మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ప్రిఫరెన్స్ సెట్టింగ్స్, రిమైండర్స్ అంటే మన టైం కూడా ముందే సెట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మనం తర్వాత బ్యాక్ ప్రెస్ చేసి ఇక్కడ పైన ప్లస్ మార్క్ క్లిక్ చేసాం అనుకోండి, టర్న్ ఆఫ్ అంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది. మధ్యలో మనం కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలనుకుంటే పాస్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. రీసెట్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట.
ఈ విధంగా ఉంటాయి ఆప్షన్స్. తర్వాత ఇక్కడ మనకి డే వైజ్ చూపిస్తుంది అనమాట, గ్రాఫ్లో చూపిస్తారనమాట. మనం ఏ రోజు ఎంత నడిచాము, ఎంత క్యాలరీస్ అనేటివి మనకి ఉపయోగపడ్డాయి, అవంతా మొత్తం ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా మనం రిపోర్ట్స్లోకి వెళ్ళినా కూడా మనము ఏ రోజు ఎంత నడిచినాము, ఈ విధంగా డేట్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు నడిచినాము, ఎన్ని స్టెప్స్ నడిచాము, ఎంత క్యాలరీస్ అనేటువంటిది బర్న్ అయింది, ఇదంతా ఎంత వాకింగ్ టైం అనేది ఉంది, మొత్తం మన డీటెయిల్స్ అందులో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో మన ప్లానింగ్ అనేది కూడా ముందే ఉంటుందన్నమాట. అంటే మనము లాస్ వెయిట్ అనుకోండి, ఎంత లాస్ వెయిట్ అవ్వాలి, తర్వాత ఫిట్గా ఉండాలనుకోండి దాని గురించి మనము, తర్వాత రెడ్యూస్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఎలాగా, స్లీప్ మంచి నిద్ర రావాలంటే ఏ విధంగా, వీటి గురించి కూడా మనము ముందుగానే సెట్ చేసుకొని దాని ప్రకారం మనము ప్లాన్ చేసుకొని మనము దాని ప్రకారంగా మనము వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పెడోమీటర్ అనేది నా ఒపీనియన్లో నేను ప్రస్తుతానికి ఇది వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నడిచి చూపిస్తానండి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. మనం ఇలా స్టెప్స్ వేసాం అనుకోండి, కొద్ది దూరం ఇలా నడిచిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం దూరం నడుస్తాను చూడండి. ఈ విధంగా మనం స్టెప్స్ వేసిన తర్వాత 10 స్టెప్స్ వేసాను, 0.4 కిలో క్యాలరీస్ అనేది బర్న్ అయ్యింది అని అర్థం అనమాట. ఇక్కడ వాకింగ్ టైం కూడా పడుతుంది. ఈ విధంగా మనము చేస్తే ప్రతిరోజు మనకు ఎంత నడిచాము, ఎంత కిలో క్యాలరీస్ బర్న్ అయి ఉన్నాయి, ఎంత టైం నడిచాము, ఎన్ని స్టెప్స్ వేసామన్న డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, నా సజెషన్ ప్రకారం ఇది ఒక బెస్ట్ యాప్ అండి. ఇలాంటివి చాలా ఉన్నాయి ప్లే స్టోర్లో, మీకు కావాల్సింది చూస్ చేసుకొని డైలీ మీరు వాకింగ్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.